ఈ మధ్య కాలంలో మన తెలంగాణ స్టేట్లో పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. సో పంచాయతీ ఎలక్షన్స్లో మన వేలిపై వాడే సిరా చుక్క కోసం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అసలు సిరా చుక్క ఎక్కడ తయారవుతుంది, ఎప్పుడు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, అసలు మన వేలిపై ఎందుకు పెడతారు అనేది కొంచెం సింపుల్గా వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చూస్తే చిన్నదే కానీ దీని వెనుక చాలా దేశాల నమ్మకం ఉంటుంది. సో ప్రపంచం ఒప్పుకున్న సత్యం ఏంటిదంటే మనం ఓటు వేసామనేది మెయిన్ రీజన్. ఎన్నికల రోజున మనం ఓటు వేసిన తర్వాత మన వేలిపైన సిరా చుక్క అనేది పెడతారు. సో దీనికి చాలా సింపుల్ ఏంటంటే ఒక మనిషి ఒకేసారి ఓటు హక్కు వినియోగించుకుంటూ అనే ఒక దానికి మెయిన్ కాన్సెప్ట్. ఈ యొక్క సిరా చుక్క లేకపోతే ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా ఓటు వేస్తాడనేది మనకు తెలియకపోవచ్చు. సో దాని కాన్సెప్ట్లో బేసిక్గా ఈ యొక్క సిరా చుక్కను మన ఇండియా గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో ఎట్లుంటా అంటే సిల్వర్ నైట్రేట్ ఉంటుంది, అది చర్మంతో కలిసిపోయి చొచ్చుకుపోతుంది. సో అది నీటితో కడిగిన కానీ సబ్బుతో రుద్దిన కానీ వెంటనే పోదు, దాదాపు 7 నుంచి 10 రోజుల మధ్యలో ఉంటుంది. సో అప్పటి వరకు కూడా దీన్ని మనము తుడిచిన కానీ ఏం చేసినా కానీ పోదు. సో 1962 పార్లమెంట్ ఎన్నికల్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ రోజు మన తెలంగాణలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్లో కూడా ఇప్పటి వరకు కూడా వాడుతున్నారు. సో ఈ సిరా చుక్క ఎక్కడ తయారవుతుంది అంటే మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్, కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ. సో అక్కడ నుంచే ఇది దాదాపుగా మన ఇండియా వైజ్గా అన్ని రాష్ట్రాలకు కానీ సరఫరా చేయడం కానీ అన్నీ, అంటే మన ఎట్లా అంటే పంచాయతీ ఎలక్షన్స్ కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అన్నిటికీ ఉపయోగించడం జరిగింది. దాదాపు 30 దేశాలకు పైగా ఇది సరఫరా చేయడం జరుగుతుంది. సో ఆ దేశాలలో కూడా ఆఫ్ఘనిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, ఇండోనేషియా కానీ, థాయిలాండ్ కానీ, ఫిలిప్పీన్స్ కానీ, కెన్యా కానీ, నైజీరియా కానీ, ఈజిప్ట్ కానీ, మెక్సికో కానీ కొన్ని దేశాలు ఉన్నాయి. చాలా దేశాలు ఈ సిరా చుక్కను వాడుతుంది. మన ఇండియా నుంచే సరఫరా చేయడం కూడా జరుగుతుంది. సో మన సిరా చుక్కను ప్రపంచమే నమ్మింది. సో మెయిన్ ఈ సిరా చుక్క యొక్క అర్థం ఏంటంటే నేను ఓటు వేసాను, నేను మళ్ళీ తిరిగి ఓటు వేయలేను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.